తీసుకున్నామన్నాం. అయ్యా నితిన్ గారు, శేషి గారు, ఎన్నికి రండి బా. అయిపోతే దయచేసి రండి మీడియా. సార్ ఒక్క నిమిషం. కార్తీక్ ఆడాడ పెద్ద చేయి చూసుకో, నేను చెప్తున్నా. అందరూ వచ్చి నేను వెనక్కి రావడానికి ఇతర ప్రతిపాదనలు ఏవి ఇప్పటి వరకు రాలేదు. కావున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది. ప్రసాద్ చెన్నయ్య ముత్యాల, జెడ్పీటీసీ సభ్యులు, పోర్మామిళ్ళ మండలం, మరియు బరపలిచిన వారు కోకటం వెంకట వైపురెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, వేముల మండలం. కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ప్రతిపాదించినటువంటి సందర్భంలో వేరొక ప్రతిపాదన ఏది కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు. ఈ సందర్భంలో అధ్యక్షత ఎన్నిక కొరకు నిర్వహిస్తున్న సమావేశం జరుపుటకు అవసరమైనటువంటి కోరం పూర్తిగా ఉన్నందున, ఇప్పుడు ఒక్క నామినేషన్ మాత్రమే అంది ఉన్నందున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను. ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీటీసీ బి మఠం మండలం అను నేను. శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీటీసీ బి మఠం మండలం అను నేను. వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు ఈ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో
మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్ సార్ ఆదేశాల మేరకు ఆయన నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన కోరిక మేరకు మా జిల్లా అధ్యక్షుడు కానీ, మా ఎంపీ పార్లమెంట్ అవినాష్ రెడ్డి గారిని, మా తోటి సభ్యులు జడ్పీసీ మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా కూడా మేము సరిదిద్దుకొని పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు చేసేదానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఎలాంటి అవినీతి పరిపాలన లేకుండా ఖచ్చితంగా మా పార్టీ సభ్యుల కోరిక మేరకు, మా నాయకుల మేరకు ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండి ఈ సభావేదిక నాకు ఈ గౌరవం ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మా పెద్ద చిట్టుపిల్ల రఘురావుడి గారికి, ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వేసవి కాలంలో ప్రతి ఊర్లో మేము కొన్ని కూర్చొని కొంచెం అవన్నీ చూసి డబ్బులు ఎంత ఉన్నా ఆ డబ్బును ఖచ్చితంగా వేసవి కాలంలో త్రాగునీటికే మా అధ్యక్షుడు వారిని అడిగి, మొత్తం మా ఎంపీ గారిని అడిగి, అందరు జడ్పీసీ నెంబర్ని అడిగి ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాము. తాగునీటి సమస్యను మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం, అధిగమిస్తాం. మా సభ్యులు ఎవరు ప్రలోభ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు అందరినీ కూడా మేము ఎవరిని ప్రభావాలు పెట్టలేదు. మీరు కూడా చెప్తారు కొంత మిత్ర సోదరులు 35 మంది ఉంటారు, 32 మంది ఉంటారు, 34 మంది ఉంటారు అని. మా 42 సంఖ్య ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు. ఒక రవికుమార్ అన్న వాళ్ళ అమ్మగారు ఈరోజు చచ్చిపోయిన ఆయన ఒక్కడు రాలేదు. అంతేగాని మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణ తప్పకుండా పనిచేస్తారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్గా మీరు నిర్వర్తించే విధుల్లో కూటమి ప్రభుత్వ సహకారం ఉంటుందని మీరు భావిస్తున్నారు? వాళ్ళు అధికారం కావాలనుకుంటే వాళ్ళు చేయిస్తే మేము కూడా చేయించడానికి రెడీగా ఉంటాము. వాళ్ళు ఈనప్పుడు మేము మాకున్నే నిధులతో మేము సేవ చేస్తాము.